బ్రదర్కి ఇగో చూడండి సేమ్ తేజేశ్వర్ ఎలా ఉన్నారో డిటో అంటే తేజేశ్వరిని చూస్తే ఇవాళ ఇప్పుడు ఇతను చూసినప్పుడల్లా తేజ అని గుర్తొస్తాడు వాళ్ళకి అమ్మానానికి. ఎందుకంటే ఇద్దరు ఒకే పోలికలు, డిటో కవల పిల్లలు. సో ఇద్దరు కలిసి పెరిగారు. ఎంతండి మీ వయసు? 33 జూన్ 12 వచ్చింది. ఇద్దరితో ఒకే రోజు బర్త్డే కదా. సో ఇద్దరు ఒకే రోజు బర్త్డే చేసుకుంటారు. పుట్టినప్పటి నుంచి 33 ఏళ్ళు కలిసి పెరిగారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇద్దరు అంటే మామూలు అన్నదమ్ముల కంటే కూడా, అంటే ముందు అన్న పుట్టి తర్వాత తమ్ముడు పుట్టి ఇద్దరి మధ్య 1 సంవత్సరం 2 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్య ఉండే అనుబంధం కంటే కూడా ట్విన్స్ మధ్య అనుబంధం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకేసారి అమ్మ కడుపులో పెరిగారు, ఇద్దరు ఒకేసారి పుట్టారు, ఇద్దరు కలిసి పెరిగారు. వీళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్నాను, రెగ్యులర్గా ఉండే అన్నదమ్ముల కంటే కూడా కవల పిల్లల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? అంటే మీ అన్నయ్య ఎప్పుడు మిస్ అయ్యాడని తెలిసిందండి ముందు? నాకు జూన్ 17 ఈవినింగ్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనబడట్లేదని. ఎవరి నుంచి వచ్చిందండి కాల్? సందీప్ అన్న అని తమ్ముడు ఆయన దగ్గర ఇంతకుముందు వర్క్ చేస్తుండే అనమాట. అతని నుంచి కాల్ వచ్చింది. తమ్ముడు ఇక్కడ ఇంట్లోనే ఉంటాడు కదా అతను కూడా, మీ తమ్ముడు అంటే తేజ ఇదే ఇంట్లో ఉంటాడు కదా? ఇంట్లో ఉంటాడు. అంటే మొదట మీకు అనుమానం రావాలి కదా, ఇంటికి పనికి వెళ్ళిన వాడు ఇంకా రాలేదు అని. యాక్చువల్గా వీళ్ళు పెళ్లి చేసుకున్న రోజే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినా. ఆ పెళ్ళి నాకు నచ్చక ఆ పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి 1 మంత్ నుంచి బయటనే ఉంటున్నాను. ఓహో, మీరు పెళ్ళిని వ్యతిరేకించి ఈ ఇంట్లో అమ్మాయి ఉన్న ఇంట్లో నేను ఉండలేనని మీరు బయటకు వెళ్ళిపోయారు. ఓకే. అయితే అదే నాకు ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడు కొన్ని రూమర్స్ అయితే తెలుసు, ఈ అమ్మాయి ఇట్లా సో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అది అని. అవి నేను మా తమ్మునికి కన్వే చేస్తే వినలేదు. అయితే మీరు చెప్పారా అమ్మాయి మంచిది కాదు, అతనికి బ్యాంక్ మేనేజర్ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది, తల్లికి కూతుళ్ళు ఇద్దరికి ఉంది అన్న విషయం చెప్పినా కూడా వినలేదా? అంటే తల్లికి ఉందన్న సంగతి నాకు తెలియదు, కానీ ఈమెతో ఉంది అనేది అయితే ఇట్లా నాకు రూమర్స్ అయితే తెలుసు. కాకపోతే అవి నేను కన్ఫర్మ్ చేసుకొని వీడికి చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను టైం కోసం వెయిట్ చేశాను. కానీ అంత టైం నాకు మా తమ్ముడు ఇవ్వలే. మ్యారేజ్ అని అమ్మాయి డైరెక్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్ళికి కూడా మీరు వెళ్ళలేదా ఆ రోజు? వెళ్ళలేదు నేను మ్యారేజ్కి. అమ్మా నాన్న అక్క వీళ్ళు ఇంకా మా తమ్ముడు ఏడ్చిండంట వచ్చి, ఒక్కరిని చేసుకోవాల్సి వస్తుంది మ్యారేజ్, అమ్మ నాన్న కూడా లేకుంటే ఎట్లా అంటే మా అత్త వాళ్ళు ఇంకా కొడుకు పెళ్ళి అట్లా వదిలేస్తే బాగోద్దని చెప్పి తీసుకెళ్ళి ఇంకా అక్షింతలు వేయించుంటాను. పెళ్ళికి కూడా వాస్తవానికి ఎంత అపోజ్ చేశారో చూడండి. అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్, అమ్మాయి మంచిది కాదు అని, ఇలాంటిది ఏదో జరుగుతుంది అని, అతను పెళ్ళి అయితే హ్యాపీగా ఉండడం అన్న విషయం వీళ్ళు ముందుగానే గ్రహించారు. అందుకని అక్క ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు, తోడబుట్టినవాడు ఒప్పుకోలేదు. అమ్మాయి మంచిది కాదని ఆయన ఎంక్వైరీ చేసి చెప్పాడు. చెప్పినా కూడా అమ్మాయి మరి ఎలా ట్రాప్ చేసిందో, ఎలా తన వ్యామోహంలోకి అతన్ని లాగిందో తెలియదు. కానీ వీళ్ళందరూ వద్దన్నా కూడా ఆఖరికి అతను పెళ్లి అరేంజ్మెంట్స్ అంతా సొంతంగా చేసుకున్నాడు. అతను ఒక్కడే చేసుకున్నాడు, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేదని. అలాగే పెళ్ళికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఎందుకంటే అమ్మాయి మంచిది కాదని పెళ్ళిని అపోజ్ చేశారు. అంతేకాదు, పెళ్ళి అయ్యి అమ్మాయిని కాపురానికి ఇంట్లోకి తీసుకొచ్చి రాగానే తోడబుట్టిన వాడు అతన్ని నేను ఇంట్లో ఉండలేను, ఆ అమ్మాయి ఉన్న ఇంట్లో నేను ఉండలేను, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. మీరు బయటకు వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారండి? మీకు పెళ్ళి అయిందా? నాకు మ్యారేజ్ కాలేదండి. నేను బయట రూమ్ తీసుకొని ఉంటున్నాను. అయితే నేను చెప్పాను, మ్యారేజ్ చేసుకుని అయితే ఇంటికి రాకండి, మ్యారేజ్ చేసుకుని ఇంటికి వస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చారు. యాక్చువల్గా నేను అనుకుంటున్నది ఏంటంటే మా తమ్ముడు బయట రూమ్ తీసుకున్నాడు, అన్ని సామాన్లు కూడా కొనేసిండు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మాకు ముందే. అట్లా అన్నందుకే ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ ఒప్పుకొని ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈమె ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా నడవడానికి ఛాన్స్ ఉంటుంది బయట అయితే, ఇంటి దగ్గర అయితే ఛాన్స్ ఉండదు. అందుకని మా తమ్ముడిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఛాన్స్ అనేది కుదరదు. ఇంటికి వచ్చిన 10 days తర్వాత కూడా నైట్ 10 o'clockకి ఏడ్చిందంట కదా. ఏడ్చి ఇంటికి వెళ్తా అమ్మ గుర్తొస్తుందని చెప్పి మా అక్కతో ఉన్నాడంట. ఇంటికి వెళ్తా అని. ఇంటికి వెళ్ళి 5 రోజులు వస్తా అని చెప్పి అక్కడ 15 days వరకు ఉండి, ఈ నెల రోజులు కూడా మా ఇంటి దగ్గర సరిగా లేరు వాళ్ళు. మీ వాడు ఆల్రెడీ పాపం అమ్మాయితో ఉండటానికి ఫిక్స్ అయ్యి, అంటే అమ్మాయి బలవంతం మీద వేరే ఇల్లు కూడా తీసుకున్నాడు, రెంట్కి తీసుకుని సామాన్లు కూడా కొన్నాడు.
మేము ఒప్పుకోలేదు సార్. ఫస్ట్ మేము మాకు అస్సలు ఇష్టం లేకుండే అమ్మాయిని చేసుకోవడం. అయితే వీడు ఏం చేసిండు, మీరు ఒప్పుకోకపోతే నేను ఒంటరిగా ఉంటా, బయట ఉంటా, అమ్మాయిని అయితే వదులుకోను, బయటనే రూమ్ తీసుకొని బయటనే సామాన్ తీసుకుంటా అని సామాన్ అంతా చేసి ఇది చేసినారు. చేస్తే మా నాన్న ఏడ్చినారు సార్. నా ఆరోగ్యం బాగాలేదు, నా ప్రాణం ఎంత అయిపోతుందమ్మా, సత్య మూమెంట్లోనన్నా పిల్లలు నా దగ్గర కళ్ళ ముందర ఉండకుంటే ఎట్లా అని. అదిగాక మా తమ్ముడు ఏడ్చినాడు అన్నట్టు. నేను దిక్కులేనోళ్ళగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఇంతమంది ఉండి ఇన్ని రోజులు అందరూ ఇంత కలిసిమెలిసి ఉండి అది ఇదని బాధపడితే, ఫోన్లే వీడి సుఖం కోసం, వీడి సుఖంగా ఉంటే చాలే అన్న ఉద్దేశంతోన అందరం పోయి అక్షంతలు వేసి వచ్చిన. మేము కూడా ఇంటి నుంచి ఒక 10 రూపాయలు పెట్టి ఖర్చు ఏం పెట్టలేము సార్, అంతా వాడబెట్టుకున్నాడు. అమ్మాయికి పుసలు తాడు చేయించిండు, చైన్ చేయించిండు, డైలీ యూస్ చైన్ చేయించి 3-4 లక్షలు పెట్టి అమ్మాయికి కూడా చేయించినాడు, అన్నీ చేయించినాడు. సరేలే వాడు కష్టం చేసి చేయించినాడు, వాడు సుఖంగా ఉంటే చాలే అనుకొని మేము అట్లా తొలుకొచ్చుకున్నాం. మా పెద్ద తమ్ముడు ఇంట్లోకి వెళ్ళిపోతే కూడా సరేలే వెళ్ళిపోతున్నాడు కదా, వాడు అడిగినా కూడా ఈ అమ్మాయి మంచిది, కొన్ని రోజులు సంసారం బాగా చేస్తే మళ్ళీ వస్తాడు అన్న ఉద్దేశంతోనే వాడిని ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంకా వాడు ఆ ఇంత చేతిలో పోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా అని భయంతోనే ఇంట్లో పెట్టుకున్నాం. కానీ ఇంట్లో పెట్టుకున్నా కూడా మన ఏమో చేసి పడి చంపేసి చూడు సార్. పెళ్ళైన తర్వాత నా తమ్ముడు నా మాట వినింటి, ఇప్పుడు నా పక్కన ఉంటుండే. నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు శివమై వచ్చిండు ఇంటికి. పూర్తిగా వ్యతిరేకంగా పెళ్ళైన తర్వాత అంటే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉంచాడు కదా, మీ ఇంట్లోనే ఉంచాడు కదా. ఈ నెల రోజుల్లో మీరు ఎప్పుడు ఇంటికి రాలేదా? రాలేదు. మీరు ఎప్పుడు రాలేదు? వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం వచ్చి డాడీని చూసుకొని మమ్మీని చూసుకొని వెళ్తుంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా అమ్మకి ఫోన్, డైలీ అమ్మకైతే ఫోన్ చేసి మాట్లాడుతుంటే. మీతో అమ్మాయి ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? నేను మాట్లాడొద్దని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మా అక్కకు కూడా ఫోన్ చేసి చెప్పిన, ఏ రోజైతే అమ్మాయి కానీ అమ్మాయి తమ్ముడిని మన అమ్మనైనా మంచిగా చూసుకుంటుందని నమ్మకం నాకు వచ్చినప్పుడే ఇంటికి వస్తాను కూడా మా అక్కకు చెప్పినాను, ఫోన్ చేసి చెప్పిన. ఫైనల్గా అంటే మీకు ఇందాక చెప్పారు అంటే మీ ఫ్రెండ్ సందీప్ ఎవరో సంథింగ్ కాల్ చేసి మీ వాడు కనిపించట్లేదు అన్నాడు. అంటే అతను చెప్పిన తర్వాతే మీకు అనుమానం వచ్చిందా? యాక్చువల్గా ఏంటంటే తమ్ముడు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ కాదు, కాకపోతే ఇంటికి లేట్ అయ్యి వస్తుంటాడు, కొన్నిసార్లు సర్వేకి వెళ్ళి లేట్ అయ్యి వస్తుంటాడు. అయితే నార్మల్గానే తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మధ్యాహ్నం నుంచి అని కాల్ చేసింది. నైట్ అన్న కాల్ చేసింది. అన్న కాల్ చేస్తే, అన్న చిన్నపిల్లోడు అన్న తప్పిపోవడానికి వస్తలే, కోపంలో ఉంటే తమ్ముని మీద నేను, చిన్నపిల్లోడు తప్పిపోవడానికి వస్తలే ఎక్కడికి వెళ్తాడు అని అంటే, అట్లా కాదురా మధ్యాహ్నం 12:30 తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట, ఇంటికి వైఫ్ కూడా ఫోన్ చేసి చెప్పలేదు ఇట్లా అంటే, సరేలే నేను కనుక్కుంటలే అని చెప్పి ఇంకా నేను వేరే వాళ్ళకి ఇట్లా సో వాళ్ళకి కనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి పిఎస్లో పిటిషన్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి వరకు ఫోన్ మోగట్లేదు అతనిది, ఎక్కడ స్విచ్ ఆఫ్లోనే ఉంది. సో ఆ టైంలో పోలీస్ స్టేషన్కి ఆవిడ వచ్చిందండి? రాలేదు. యాక్చువల్గా ఏంటంటే మీరు పిలవలేదు, ఆమెను తీసుకెళ్ళలేదు అని వాళ్ళ తరపు వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఒక భర్త మిస్ అయినప్పుడు ఆమె ముందరికి రావాలి, నేను వస్తా పిఎస్ కానీ ఆమె రావాలి. ఎవరు వచ్చి అడుక్కోరు, రండమ్మా మీరు కూడా అని మేము చెప్పే పొజిషన్లో లేము. ఇప్పుడు తన భర్త కాదు, నాకంటే తనకే ఎక్కువ హక్కు కాబట్టి తను వచ్చి కంప్లైంట్ పెట్టాలి, ఏదైనా చేయాలి. ఆమె ఇంట్లో ఉంటే కుదరదు కదా. వాళ్ళ తరపు వాళ్ళు మీరు పిలవలేదు, మీరు తీసుకెళ్ళాలి, ఆ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు ఆవిడ మీద మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందండి? అంటే మీరు చెప్పారా, పోలీసులు ఐడెంటిఫై చేశారా ఈవిడే ఇదంతా చేయించింది, సూత్రధారి ఈవిడే అన్న విషయం? నేను అనుకుంటున్నా సార్, ఏమన్నా ఎవరి మీద అనుమానం ఉందా అంటే ఒక 2 days వరకు నేను చెప్పలేదు సార్. తర్వాత నేను సార్కి పర్సనల్గా కలిసి ఈ జరిగిన మ్యాటర్లన్నీ చెప్పాను సార్. ఈ మ్యాటర్ల మీద వాళ్ళు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు మా వదిన మీద, అంటే వదిన కాదు మరదలు అవుతుందా, ఆమె మీద మాకు అనుమానం ఉంది అని మీరు చెప్పిన తర్వాతే ఈవిడ మీదకి రైజ్ అయింది. అప్పుడు పోలీసులు ఈ ఇంటి నుంచే తీసుకెళ్లారండి విచారణకి? ఇక్కడ నుంచే తీసుకెళ్లారండి? ఇక్కడ నుంచే తీసుకెళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో కూడా కోచింగ్ చేసి ఉంటారు కదా, పోలీసులు ఇక్కడికి వచ్చి కోచింగ్ చేసినప్పుడు కోఆపరేట్ చేసింది ఆమె? చేసింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పినా అది నిజమా అబద్ధమా అయితే సార్ వాళ్ళకైతే తెలియదు కదా. ఏది చెప్పినా సార్ వాళ్ళు ఒక డైరీలో అన్నీ రాసుకుంటూనే ఉన్నారు. ఏం చెప్పిందండి అంటే ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళాడు, లాస్ట్ కాల్ ఏమని మాట్లాడిండు, ఎప్పుడు వస్తా అని చెప్పిండు, ఇవన్నీ అడిగారన్న. ఫైనల్గా వెళ్ళిపోయిన మీ తమ్ముడైతే రాడండి, తేజేశ్వరిని అయితే మీరు ఎప్పటికీ చూడలేరు. సో ఇప్పుడు మీకు కావాల్సింది న్యాయం చేయటం తప్ప ఇప్పుడున్న చట్టాలు కానీ మేము కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ
ఏం చేసినా మీకు న్యాయం చేయటమే. ఇలాంటి మీ వాడి ప్రాణం తీసిన ఆ తల్లి కూతుళ్ళు అండ్ ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమల అనేవాడిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ అమ్మాయే కాదు, పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి ద్రోహం చేసిన ఆ బ్యాంక్ మేనేజర్ ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వాడిని అయితే కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే తప్పు వీడిది కూడా ఉంది. భార్య ఉండి కూడా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఆ అమ్మాయి కోసం ఆ, ఆ, ఒక ఒక అమాయకుని కిరాతకంగా చంపించిండు. వాడికైతే వాడికైతే చట్టం ఉరిశిక్ష పడాల్సిందే సార్. నేనైతే తల్లి కూతుళ్ళని అండ్ వాడిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టాలన్న. యాక్చువల్లీ జర్నలిస్టులు ఎవరు ఆ మాట అనరు, అనకూడదు కూడా. యాక్చువల్లీ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యి ఆ మాట అన్నాను నిజంగా ఆవేశంలో. బేసిక్గా జర్నలిస్టులు ఆ కామెంట్ చేయకూడదు, చట్టాన్ని చేతిలో తీసుకుని కొట్టమని. కానీ ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత, వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, యాజ్ యూజువల్గా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించి ఆ కేసు విచారణ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు తేలే వరకు వాళ్ళని జైల్లో ఉంచి మేపటం తప్ప, 3 పూట్ల ఫుడ్ పెట్టి మేపటం తప్ప ఏమీ లేదు. అల్టిమేట్గా వీళ్ళకి ఏం న్యాయం జరగదు. అవసరమైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక 90 రోజుల తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ 90 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇంకొక అమాయకుడిని బలి చేస్తారు. సో అలా చేయకుండా ఉండాలి అంటే దుబాయ్లో శిక్షలు ఇక్కడ అమలు చేయాలి అని, ఇంకొక బాధితుడు బలి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని కొట్టి చంపాలని నేను ఇందాక ఆ మాట అన్నా. అందుకని నాకు వెనక్కి తీసుకోబుద్ధి కూడా కావట్లే ఆ మాటని. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన తేజేశ్వర్ నా బ్రదర్ అనుకుంటూ ఉన్నాను, బాధతోనే ఈ మాట అంటూ ఉన్నాను. ఒకసారి చివరిగా ఒక్క మాట. థ్రెట్ ఉందండి, వాళ్ళ నుంచి మాకు కూడా థ్రెట్ ఉంది.